హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మనం వచ్చేసి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, మనం సాఫ్ట్వేర్ తీసుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి ఇప్పుడు నేను క్లియర్గా యూజర్ ప్యానల్, అడ్మిన్ ప్యానల్ టోటల్గా నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా చూపిస్తాను. ఇందులో ఇది వచ్చేసి అడ్మిన్ ప్యానల్కి సంబంధించిన డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి మనకి టోటల్ ప్రోడక్ట్స్, టోటల్ యూజర్స్, టోటల్ ప్లాన్ అమౌంట్, రెఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, అంటే మన ప్లాన్కి సంబంధించింది మొత్తం మనం ఎన్ని ఆర్డర్స్ పెట్టుకున్నారు, ప్యాక్డ్ ఆర్డర్స్ ఎన్ని, టోటల్గా ఇక్కడ ఇందులో ఉంటాయి. ఓకే, ఇది డాష్ బోర్డు. ఇప్పుడు వచ్చేసి ఈ అడ్మిన్ ప్యానల్ యూజర్స్. ఈ యూజర్స్లో వచ్చేసి యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, ఇన్యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, టోటల్గా ఉన్న యూజర్స్ ఎంతమంది, అంటే ఐడీస్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఇన్యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, టోటల్ యూజర్స్ ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, దీనిలో ఇది యూజర్స్కి డిపాజిట్ అంటే ఎవరైతే యూజర్ అనేవాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేసింటారో, అమౌంట్ అంతా డిపాజిట్ చేసి వాళ్ళు ప్రూఫ్ ఇమేజ్ అంతా పెట్టింటారో ఇక్కడ డిపాజిట్ లేక వస్తుంది. విత్డ్రా ఎవరెవరైతే విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఈ విత్డ్రా ఆప్షన్లోకి వస్తాయి. వాలెట్ అంటే యాడ్ వాలెట్. మనము యూజర్కి, కస్టమర్ అనే వాళ్ళకి అమౌంట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే ఈ యాడ్ వాలెట్ నొక్కి మనం అమౌంట్ అనేది యాడ్ చేయొచ్చు వాళ్ళ ఐడి నొక్కి. నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్. ఎవరిదైనా కేవైసీ వెరిఫికేషన్ చేయాలి, కేవైసీ వెరిఫైడ్ అయిన వాళ్ళవి, అన్వెరిఫైడ్ అంటే వెరిఫైడ్ కాని వాళ్ళవి టోటల్గా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ కేటగిరీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటి, మెయిన్ కేటగిరీ ఏంటి, సబ్ కేటగిరీ ఏంటి, టోటల్గా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి. అంటే ఇది టోటల్గా వచ్చేసి ఈ కామర్స్కి సంబంధించింది ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్స్, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటేంటి అని చెప్పేసి యాడ్ ప్రోడక్ట్, ఆల్ ప్రోడక్ట్. యాడ్ ప్రోడక్ట్ అంటే మనం ప్రోడక్ట్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది. ఆల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మెసేజ్. ఈ మెసేజ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ మెసేజ్ ఆప్షన్ వచ్చేసి అడ్మిన్ వచ్చేసి కస్టమర్ అనే వాళ్ళకి తెలియజేయాలి అనుకుంటే ఈ మెసేజ్ అనేది వాళ్ళకి పెట్టవచ్చు. ఇందులో నుంచి వాళ్ళ ఐడి కొట్టి, అంటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను లేరు కాబట్టి మెసేజ్ అనేది పెట్టుకోవచ్చు. యూజర్ పెట్టుకోవచ్చు, కస్టమర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అడ్మిన్ అనే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు, కస్టమర్ కూడా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యానర్ సెట్టింగు. ఈ రిపోర్ట్ అనే ఆప్షన్ ఏంటి అంటే రిపోర్ట్ అనే ఆప్షన్ వచ్చేసి టోటల్గా ప్లాన్ అమౌంట్ ఇక్కడ మన ఈ ప్లాన్కి సంబంధించింది టోటల్గా ఇక్కడే ఉంటుంది. ప్లాన్ రిపోర్టు, యూజర్ రిపోర్ట్, అకౌంట్ రిపోర్టు, అంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, డిపాజిట్ హిస్టరీ, విత్డ్రా హిస్టరీ టోటల్ అంతా క్లియర్గా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది రిపోర్ట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ అప్డేట్. ఈ అకౌంట్ అప్డేట్ అంటే కంపెనీకి సంబంధించిన అకౌంట్ అప్డేట్ ఇది. ఓకే, కంపెనీ అకౌంట్ అప్డేట్ ఇక్కడ మెన్షన్ చేశారనుకోండి, అక్కడ యూజర్ అనే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు స్కానర్ అనేది స్కాన్ చేసుకొని వాళ్ళ అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్. ఇన్ కేస్ మన అడ్మిన్ ప్యానల్ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోయిందంటే చేంజ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాగౌట్ కొట్టామనుకోండి, మనది ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అయిపోతుంది. ఇది అడ్మిన్ ప్యానల్కి సంబంధించింది. ఇప్పుడు యూజర్ ప్యానల్కి సంబంధించింది టోటల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గో టు ప్యానల్కి వెళ్ళి ఇది కస్టమర్ ప్యానల్ అంటే యూజర్ ప్యానల్కి సంబంధించిన డాష్ బోర్డు. వాళ్ళ టోటల్ ఇన్కమ్, వాలెట్లో ఎంత ఇన్కమ్ ఉంది, రెఫరల్ ఇన్కమ్ ఎంత, కంపెన్సేషన్ ఇన్కమ్ ఎంత, రీపర్చేజ్ ఇన్కమ్ ఎంత, టోటల్ పర్చేజ్, రివార్డు, ఫ్రాంచైజ్ ఇన్కమ్, పీవీ, బీవీ, రాయల్టీ ఇన్కమ్ టోటల్గా ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ ఆప్షన్. కంపెన్సేషన్ ఇందులో వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి కంపెన్సేషన్, రీపర్చేజ్ ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఆర్డర్స్లోకి వెళ్తే మనం ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నామో టోటల్గా ఇక్కడ మనకు వస్తుంది. వాలెట్లోకి వెళ్ళామనుకో అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ వాలెట్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ మై టీంలోకి వెళ్ళామనుకో ఇక్కడ ట్రీవ్యూ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంటే మనము ఎన్ని ఐడీలు వేసాం టోటల్గా ఇక్కడ ట్రీవ్యూ ఉంటుంది ఈ మై టీంలో. నెక్స్ట్ రెఫరల్ ఎవరెవరు అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు లెవెల్ టీమ్. ఈ లెవెల్ టీంలో బీవీ, పీవీ టోటల్గా చూడండి మనకి ఎంతమంది, ఏ లెవెల్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, కంపెన్సేషన్ బీవీ ఎంత, రీపర్చేస్ పీవీ ఎంత, టోటల్గా ఈ టేబుల్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది. ఇన్కమ్స్ ఏమేమి ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్, కంపెన్సేషన్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, ఫ్రాంచైజ్ ఇన్కమ్ టోటల్గా ఇక్కడ ఉంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి మెసేజ్. మనము అడ్మిన్కి ఏమైనా తెలియజేయాలనుకుంటే ఈ మెసేజ్ రూపంలో మనం తెలియజేయచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ, మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్, మన ఆ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకునే ఆస్కారానికి కూడా ఉంది. అప్డేట్ ప్రొఫైల్, ఈ అప్డేట్ ప్రొఫైల్లో మనము మన ఫేస్ అంటే మన ఫోటో అంతా పెట్టుకొని మొత్తం బ్యాంక్ నేమ్, పేటిఎం అంతా పెట్టుకొని ఇచ్చేయచ్చు. కేవైసీ, నెక్స్ట్ కేవైసీ. ఈ కేవైసీలో వచ్చేసి మనం కేవైసీ చేస్తేనే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అది. నెక్స్ట్ లాగౌట్ అయ్యామనుకో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. ఇది అండి టోటల్గా మన ప్లాన్కి సంబంధించినవి తెలియజేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ డీటెయిల్స్కి ప్లీజ్ కాంటాక్ట్ ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీకు ఎవరికైనా సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటున్నా ప్లీజ్ కాంటాక్ట్ ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్.